వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎగ్ మసాలా కర్రీ వండుతున్నాను. గుడ్లు 4 తీసుకున్నాను, జీలకర్ర అర స్పూన్ తీసుకున్నా, ఉప్పు తగినంత, ఆవాలు కొద్దిగా, కారం 1 స్పూను, పసుపు అర స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, ఉల్లిపాయ పచ్చిమిర్చి 2, ఒక గరం మసాలా పొడి, ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఘాటులాగా పెట్టుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అవి వేసుకున్నాక గుడ్లు వేసేసుకోవాలి. ఈ గుడ్లు ఆనుకొని పట్టేలాగా వేపుకోవాలి. మొత్తం ఇలాగ చేసుకుంటే కనుక లాంకి పడవరగా వేగేలాగా వేపుకోవాలి. గుడ్లు వేగిపోయినాయి, తీసేసుకుంటామే. నేను తాలింపులోని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గడం కోసం కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మూత తీసుకొని కలుపుకోవాలి. అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. కొద్దిగా కారం వేసుకోవాలి. ఇందాక 1/2 స్పూన్ కారం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో 1/2 స్పూన్ కారం వేసేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా పొడి 1/2 స్పూన్. ఇవన్నీ మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. గుడ్లు వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసుకొని చూసుకోవాలి. ఎగ్ కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.